Ehezkel chapter 2 verse 4. ఎజెకియల్ చాప్టర్ 2 వర్స్ 4. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ద డిసెండెంట్స్ ఆల్సో ఆర్ ఇంప్రూడెంట్ అండ్ స్టబర్న్. I send you to them, and you shall say to them, Thus says the Lord God. And whether they hear or refuse, you hear, for they are a rebellious house. They will know that a prophet has been among them. 4వ వచనము. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన గురించి రక్షకుడైనటువంటి ఆయన గురించి తెలియని ప్రతి వాళ్ళకి తెలిసి కూడా ఒబే అవన్న ప్రతి ఒక్కరి దగ్గరికి మనుషులను పంపిస్తూ వస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమనుందంటే విన్నా వినకపోయినా నువ్వు వాళ్ళకు ప్రకటించు అని ఎహెజ్కేలుకి దేవుడు ఈ పని అప్పగించారనమాట. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది బిడ్డలను దేవుడు ఎన్నుకొని అనేకమైన ప్రజానీకం దగ్గరికి పంపించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు ఆర్డర్ చేశారు దేవుని బిడ్డలకి. ఆ మాట పట్టుకొని వీళ్ళు వాక్యం చెప్తూ తిరుగుతూ ఉంటుండగా దాన్ని విని ఒబే అయిన వారికి దేవుడు కనికరించి ఆయన దగ్గర తీసుకునే వారిగా ఉంటారు. ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తిరుగుబాటు చేస్తూ ఇశ్రాయేలీలాగా వాళ్ళు కూడా ఎన్నోసార్లు దేవుని విసిగించి ఎన్నో రకాలుగా విసిగించి చాలా తన హృదయాన్ని బాగా గాయపరిచారు దేవుడిది. అలాగే ఈ రోజులో కూడా ఉన్నారు ప్రియమైన వాళ్ళ చాలామంది చాలా తేలిగ్గా దేవుని బిడ్డలని దేవుని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారు కూడా దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరించినట్లయితే అంగీకరించడం అంగీకరించకపోవడం అది మన విషయం, మన పర్సనల్ థింగ్ అది. అయితే దేవుడు అంగీకరించిన వారికి మేలు జరుగుతుంది, రక్షణ కల్పిస్తాను అని చెప్పుచున్నారు.